అవును మేడం. పోస్ట్ అక్కడ. సుందరం ఫ్రమ్ సింగపూర్. సింగపూర్ అంటే గుర్తొచ్చింది. మార్నింగ్ కూడా సింగపూర్ అడ్రస్ తో కవర్ వచ్చింది మేడం. శివం ఫ్రమ్ సింగపూర్. సత్యం ఫ్రమ్ సింగపూర్. మేడం ఈ లెటర్ సాయంత్రం వచ్చింది. సత్యం ఫ్రమ్ సింగపూర్, శివం ఫ్రమ్ సింగపూర్, సుందరం ఫ్రమ్ సింగపూర్. ఏంటి మేడం? సత్యం, శివం, సుందరం అనే ముగ్గురు తమ కూతురు చిన్నప్పుడు తప్పిపోయిందని, ఈ ఊళ్ళోనే ఉన్నట్లు తెలిసిందని, అందుకనే ఇక్కడికొచ్చామని, కూతుర్ని వెతికి పెట్టమని రాశారు. మూడు ఫోటోల్లో తల్లి, తప్పిపోయిన పిల్ల ఒక్కళ్ళే ఉన్నారు. తండ్రులు మాత్రం వేరువేరుగా ఉన్నారు. ఒక పిల్లకి ముగ్గురు తండ్రులా? తాత, ఒక పిల్లకి ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒక్కరే. ఒక భార్యకి ఎంతమంది భర్తలుంటారు? ఒక్కరే. ద్రౌపది లాంటి వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంది. ఆహా, మరి మూడు ఫోటోల్లో ముగ్గురు భర్తలు వేరు వేరుగున్నారంటే అర్థం ఏంటి? ఆమెకు ముగ్గురు భర్తలని. కాకపోతే మరేంటి, ఒకే పోలికలు ఉన్న అమ్మాయిలు ముగ్గురు ఉండుంటారు. ఆ ముగ్గురికి వేరు వేరు భర్తలు ఉండుంటారు. ఓహో, అప్పుడు వాళ్ళకి ఒకేలా ఉండే ముగ్గురు పిల్లలు పెట్టుంటారా? ఏమో, ఆ పిల్లలకి తల్లి పోలిక అయిండొచ్చు కదా. వచ్చేమో చూద్దాం. ముగ్గురు తండ్రులు ఇక్కడే హోటల్లో బస్ చేశామని, మన ఆఫీస్ కి ఇవాళ వస్తామని రాశారుగా. రాని బాబీ, ఇవి జాగ్రత్తగా ఫైల్ చెయ్యి. నమస్తే మేడం, ఐఎమ్ సత్యం ఫ్రమ్ సింగపూర్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను రాసిన లెటరు అందండి. 25 years బ్యాక్ నేను మద్రాసులో ఓ తెలుగు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తరచూ బిజినెస్ పని మీద సింగపూర్ వెడుతూ ఉండేవాడు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం నేను సింగపూర్ నుంచి తిరిగి వచ్చేసరికి నా భార్య చనిపోయింది. కూతురు కిరణ్మయి తప్పిపోయింది. పాపం. నా కూతురు కోసం వెతికి వెతికి వేసారి తిరిగి సింగపూర్ వెళ్ళిపోయాను. మా అమ్మాయి ప్రస్తుతం ఈ ఊళ్ళోనే ఉన్నట్టు తెలిసింది. మీ శక్తి సామర్థ్యాల గురించి సింగపూర్లో తెలుగు ఫ్రెండ్స్ ద్వారా వినడం వల్ల మీరైతే ఈ కేసు బాగా డీల్ చేస్తారని మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. కానీ మీరిచ్చిన చిన్నప్పటి ఫోటో ఇప్పుడు ఎలా మారుంటుందో. మా అమ్మాయిది అచ్చం దాని తల్లి పోలిక. పెద్ద అయితే అచ్చు ఇలాగే ఉంటుంది. ఓకే, వీలైనంత త్వరలో మీ అమ్మాయిని మీకు అప్పగిస్తాం. థ్యాంక్ యూ. హోటల్ మంజీరా, రూమ్ నెంబర్ 101లో ఉంటున్నాను. ఆచూకీ దొరికిన వెంటనే నాకు తెలియజేయండి. ఓకే, షూర్. బాబీ. ఓకే మేడం.
ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ శివం ఫ్రమ్ సింగపూర్. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా లెటర్ మీకు అందిందనుకుంటాను. మ్, మా అమ్మాయి ఆచూకీ ఏమైనా దొరికిందా? ఇంకా లేదు. ఓకే, ఆచూకీ తెలియగానే హోటల్ మంజీరా రూమ్ నెంబర్ 202కి తెలియపరచండి. నాకు అవతల అర్జెంట్ పని ఉంది, వస్తా. ఓకే. ఈడెవడండి బాబు హడావిడి మాస్టర్? ఇంకా మనం పని మొదలటకు ముందే వచ్చి అమ్మాయి దొరికింది అంటాడు. సింగపూర్ డిటెక్టివ్ అంత ఫాస్ట్ గా పనిచేస్తారేమో. సింగపూర్ డిటెక్టివ్లు ఫాస్టా? మా పక్కింటాయన వాళ్ళ పిల్లాడు తప్పిపోయాడని కంప్లైంట్ ఇస్తే 30 ఏళ్ల తర్వాత పట్టుకొచ్చి ఇచ్చారు. 30 ఏళ్ల తర్వాత? అంటే ఆ తప్పిపోయిన పిల్లాడికి ఇంకో పిల్లాడు కూడా పుట్టుంటాడు. దట్ ఈస్ సింగపూర్. అన్నట్టు నా గురించి చెప్పనే లేదు. నా పేరు మిస్టర్ సుందరం ఫ్రమ్ సింగపూర్. ఓహో, నా లెటర్ అందిందనమాట. ఓకే, మీ అమ్మాయి గురించి వివరాలు తెలియగానే హోటల్ మంజీరా రూమ్ నెంబర్ 303కి తెలియపరుస్తాను. అరే, నే దిగిన హోటల్ రూమ్ నెంబర్ మీకెలా తెలుసు? దట్ ఈస్ శోధన. తాత, వాళ్ళ ముగ్గురులో అసైన్ తండ్రి ఎవరంటావు? ముగ్గురు కాదు, నేను. ఆ? లేకపోతే మరేంటి? ఆ విషయం కనుక్కోవటానికే కదా మేడం మనల్ని ఇక్కడ పంపించింది. సరే, వాళ్ళ ముగ్గురు కలిసి ఒకే హోటల్ ఎందుకు దిగారంటావు? మన ఖర్చులు తగ్గించడానికి. ఆహా. హోటల్ మంజీరా ఇదే. వెళదాం పద. బాబోయ్ తాత, ఇంత పెద్ద హోటల్ ఎట్లా కట్టారంటావు? సిమెంట్ తో. ఆహా. డోర్ కూర్చుని పద. ఆ. ఏం పని అది? సార్ తాత, ఇలా తిన్న యాడ్ చూడగానే మీద పడితే నా వీక్నెస్. బిల్లు భయపడకండి, ఈ బిల్లు మా తాత నా కట్టేస్తాను. దగ్గర డబ్బులు లేవురా. లేకుంటే పిండి రూపు. ఆ? హలో, పిండి రుబ్బేది ఇటు. ఆ? ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదురో రన్నా. నేనేం చేశాను కర్మ? నన్ను అష్టమే పెట్టుకోవడమే. ఆ? సరిగా రుబ్బు. నిన్ను ఇదే. వెలుగొట్టు వెలుగొట్టు. ఓ, గుడ్ మార్నింగ్. రండి రండి. వస్తాం వస్తాం. మీరు టీవీ చూస్తుండండి, నేను స్నానం చేసి వస్తాను. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి. సరిగ్గా ఈ రోజుకి 15 సంవత్సరాలు నా కూతురు తప్పిపోయి నా ప్రాణానికి ప్రాణమైన నా కూతుర్ని వెతికి పెడతానని డిటెక్టివ్ శోధన మాటిచ్చింది. భగవంతుని దయ వల్ల నా కిరణ్మయి నాకు కనిపిస్తే వ్యాపారాల్లో నాకు వచ్చిన లాభాల్లో సగం వెంకటేశ్వర స్వామికి సమర్పించుకుంటాను. అంటే నిజంగా కిరణ్మయి తండ్రి ఈయనేనన్నమాట. మరి మేము బయలుదేరతాం. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదు. ఓ, చెప్పలేదు కదూ. మిమ్మల్ని సాయంత్రం మా మేడం గారు ఒకసారి రమ్మన్నారు. ఇట్స్ ఆల్ రైట్. వస్తా. థ్యాంక్ యూ. ఏం హోటల్ అయ్యా ఇది?
రూమ్ లో లైట్లు సరిగా వెలగవు, ఫోన్ సరిగా పనిచేయదు. మీ ఒక్క రూమ్ లోనే ఫోన్ సరిగా లేదు సార్. అదే ఎందుకు సరిగా పనిచేయడం లేదో అని అడుగుతున్నాను. నేను అందరిలాగా డబ్బులు ఇవ్వడం లేదా? అది కాదు సార్, ఏదో రిపేర్ వచ్చింది, ఒక గంటలో బాగు చేయిస్తాం. ఈ ఒక్కసారికి రిసెప్షన్ వచ్చి మాట్లాడండి సార్. సరే పదా. అరే ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడే మీరు అతను తిడుతున్నప్పుడు. ఈ ఫోన్ పెద్ద న్యూసెన్స్ అయిపోయింది సార్. మీరు 5 minutes కూర్చోండి, నేను కిందకి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తాను. నెమ్మదిగా రండి, తొందర ఏం లేదు. అలాగే. నువ్వురా. కిరణ్మయి తల్లి ఆ? అంటే ఇతని భార్య ఇతను రాసి ఉత్తరాలు. ఆహా. కిరణమయ్య తల్లి రాసిన ఉత్తరాలు ఇతని దగ్గర ఉన్నాయంటే తాత ఖచ్చితంగా ఇతనే కిరణమయ్య తండ్రి ఉంటాడు. వస్తున్నాడు. సారీ, మిమ్మల్ని కూర్చోబెట్టి వెళ్ళాను. దాందే ఉందిలేండి, ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మేము వెళ్ళిపోతాం. చెల్లు అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. రేపు సాయంత్రం మా మేడం గారు మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. అలాగే వస్తాం. ఆ. రా. Yes, coming. నన్ను వదలండి, నేను నడవగలను. పొద్దున్నే డ్రగ్స్ తీసుకున్నాడు గురుడు. నా పొద్దునే కాదు, రాత్రి నుంచి తీసుండన్నా. పొద్దు నుంచి పడుకుని పోయాడు. ఎదుగమ్మా. పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఇతరే కిరణ్మయి తండ్రి. సో ముగ్గురి దగ్గర 3 సాక్ష్యాలున్నాయి కాబట్టి ఎవరు అసలు తండ్రి అనేది అప్పుడే తేల్చుకోలేం. పెళ్లి ఫోటో ఉంది కాబట్టి సుందరమే అసలైన తండ్రి ఏమో నా అనుమానం మేడం. ఫోటోస్ ఆధారంగా మనమంత తేలిక నమ్మలేం. స్టూడియోలో ఇలాంటి ట్రిక్ ఫోటోలు చాలా తీస్తారు. బాబీ, మన దగ్గర ఫోటోలు పట్రా. ఇదిగోండి. నంబర్ 1 ఫోటో స్టూడియో, గాంధీనగర్. రండి మేడం రండి. ఫుల్లా ఆపా, కార్డ్ సైజా పాస్పోర్ట్ సైజా? సైజుకి ఒకటి చొప్పున మంచి పోజులిచ్చి మరీ తీయించుకుంటాను, కానీ ఓ చిన్న హెల్ప్ చేస్తారా? ఈ మధ్య బిజినెస్ డల్ అయిపోయి ఫోటోలు తీయక
చెయ్యి చిమచిమలాడిపోతుంది. మీరు ఫోటోలు తీయించుకుంటున్నానని అనాలి కానీ ఏ హెల్ప్ అయినా చేస్తాను, అడగండి. ఈ ఫోటో మీ స్టూడియోలో తీసిందేనా? డౌట్ ఎందుకు? కలకల్లాడిపోతున్న ఈ ఫోటోను చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇది నెంబర్ 1 స్టూడియో ఫోటో అని. ఈ మధ్యనే దీన్ని 3 కాపీలు వేసిచ్చా. ఎవరికి? ఎవరికో ఎందుకు వేసిస్తాను, ఆ అమ్మాయి గారే వేయించుకురమ్మన్నారని వాళ్ళ పనివాడు వచ్చి 3 ప్రింట్లు వేయించుకెళ్ళాడు. ఏ అమ్మాయి గారు? ఏ అమ్మాయి గారేంటి, మన కిరణ్మయ్య అమ్మాయి గారు. ఆ కిరణ్మయ్య అడ్రస్ మీకు తెలుసా? తెలియకపోవటం ఏంటి, ఆ అమ్మాయి తాతగారు మా తండ్రి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఆ అమ్మాయిని ఇంతప్పటి నుంచి నేనే ఫోటోలు తీశాను. అడ్రస్ రాసిమంటారా? ఇవ్వండి. అంత తేలిగ్గా రాసిస్తానేంటి, ముందు మీరు 3 పోజులు ఇవ్వండి, 3 ఫోటోలు తీస్తే గానీ ఇవ్వను. అలాగే తీయించుకుంటాను. మరి ఆఖరిసారిగా ఆ అమ్మాయిని తీసిన ఫోటో చూపిస్తారా? పోజులు ఇవ్వండి చెప్తా, చెయ్యి చిమచిమలాడిపోతుంది. ఓకే. మేడం ఇక్కడ నిలబడండి. అది అలా నించోమా, అక్కడి నుంచో, అలాగే నించో, కొంచెం చిన్న అప్, అలాగే నవ్వమ్మా, కొంచెం కొంచెం స్మైల్. రెడీ, 1 2 3. ప్రొఫైల్ ఇయ్యమ్మా, చూడమ్మా కొంచెం. రెడీ రెడీ, 1 2 3. ఈ ప్రొఫైల్ ఇయ్యమ్మా, ఈ ప్రొఫైల్ రెడీ, 1 2 3. ఆఖరిసారిగా తీసిన ఫోటో చూపిస్తాన్నారు, చూడండి మరి. ఏది? అదిగో. గంగయ్య, టిఫిన్ తీసుకురా. గంగయ్య ఎక్కడికి వెళ్ళాడు? గుడికి వెళ్ళాడు అమ్మాయి గారు. వచ్చేసానండి అమ్మాయి గారు. ఏమిటి వాళ్ళ స్పెషల్? మీ అబ్బాయి పుట్టినరోజా? కాదండి అమ్మాయి గారు, మా అమ్మాయి పుట్టినరోజు. పోయిన వారమేగా మీ అమ్మాయి పుట్టినరోజు అని చెప్పావు. మనందరం ఏడాది కుమార్ పుట్టినరోజు చేస్తా ఉంటే గంగయ్య మాత్రం ఆడి కూతురికి వారం వారం పుట్టినరోజు చేస్తాడమ్మాయి గారు. వారం వారం పుట్టినరోజా? అవునమ్మాయి గారు, అది పుట్టింది శుక్రవారం నాడు. ప్రతి శుక్రవారం నాకు దాని పుట్టినరోజే అనిపిస్తుంది. అందుకే వారం వారం వెళ్ళి గుళ్ళో దాని పేర పూజ చేస్తున్నానండి. నీ కూతురు చాలా అదృష్టవంతురాలు గంగయ్య. నాన్న అన్న పదానికి అర్థం తెలిసిన నీలాంటి వాడి కడుపును పుట్టింది. అదేంటమ్మా అలాగంటారు? అవును గంగయ్య, నాన్న అని పిలిపించుకుని ప్రతివాడు తలవంచుకునేలా చేశాడు మా నాన్న. నాన్న అన్న పిలుపుంటే అసహ్యం కలిగేలా చేశాడు. అలాంటి నాకు కూడా నీ కూతురు నిన్ను నాన్న అని పిలుస్తుంటే చూడాలనిపిస్తుంది. చూపిస్తానమ్మాయి గారు. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు నా కూతుర్ని అంటి పెట్టుకొచ్చి మరీ మీకు చూపిస్తానమ్మాయి గారు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. మేము జనాభా లెక్కలు సేకరించే వాళ్ళం, మీ వివరాలు చెబితే. తప్పకుండా రండి. థ్యాంక్ యూ. మీ పేరు? కిరణ్మయి. తల్లి పేరు? రాజేశ్వరి. తండ్రి పేరు? మిమ్మల్నేనమ్మా. తండ్రి పేరు? రాస్కుల్. అదేం పేరమ్మా? ఇష్టమైతే రాసుకోండి, కష్టమైతే మారుకోండి. ఇడియట్, రోగ్, రాస్కల్, ఇంకా చాలా పేర్లున్నాయి నా తండ్రికి. ఇదేంటయ్యా తండ్రి పేరుతో ఇలా మాట్లాడుతుంది? ఇందులో అమ్మాయి గారు తప్పేం లేదు బాబు. నిజంగా నాన్న అలాంటోడే. అయినా మాత్రం ఏదో పేరు ఉంటుందిగా. ఆ పేరు ఉచ్చరిస్తేనే ఈ ఇంటికి పాపం చుట్టుకుంటది బాబు. అంత పాపం చేశాడా మహానుభావుడు? అవును, అమ్మాయి గారి తల్లి గారిని ప్రేమించినట్టు నటించి తల్లిని చేశాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న 3 ఏళ్లకే ఏదో బిజినెస్ అని చెప్పి సొంతంగా డబ్బు సంపాదించుకొస్తానని సింగపూర్ వెళ్ళాడు. చాలా రోజుల దాకా రాలేదు. ఆ తర్వాత అమ్మాయి గారు తల్లి గారు యాక్సిడెంట్లో పోయారు. ఆ విషయాన్ని వెంటనే సింగపూర్లో ఉన్న పెద్ద మనిషి చెప్పారు. ఇదిగో వెంటనే బయలుదేరి వస్తున్నానని చెప్పి కూడా అతగాడు రాలేదు. అప్పటికి అమ్మాయి గారికి 3 ఏళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ళకి పెద్దయ్య గారు, అంటే అమ్మాయి గారు తాత గారు
బెంగతో మంచం పడ్డారు. అల్లుడు తిరిగి వస్తాడని చివరి నిమిషం దాకా చూశారు. కానీ ఆ మోసగాడు రాలేదు. ఇప్పుడు వస్తే ఆడిని చెప్పుచ్చు కొట్టి ఆడి వాటా ఆడి ముఖాన కొట్టి నీ ముఖం నాకెప్పుడు చూపించొద్దు అంటుంది. వాటా ఏంటి? పెద్దయ్య గారు పోతూ పోతూ ఓ వీలునామా రాశారు బాబు. తనకిష్టం లేకపోయినా అమ్మాయి గారి అమ్మగారి ఆఖరి కోరిక మేరకు తన ఆస్తిలో కొంత వాటా అల్లుడి పేరు రాశారు బాబు. ఆ గొడవంతా మీకెందుకు గాని, ఎండను పడి వచ్చారు, కూహండి బాబు, కూలింగ్ డ్రింక్ తాగెళ్దురు గాని. పనివాడికి ఆస్తికి సంబంధించిన ఇన్ని వివరాలు తెలిసాయి అంటే ఆ ముగ్గురికి ఫోటోలు అందించిన పనివాడు వీడే అయ్యుంటాడేమో. ఎందుకైనా మంచిది, వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. చూడండి మేడం, నిజంగా మేము జనాభా లెక్కలకు సంబంధించిన వాళ్ళం కాదు. ఆయన శోధన ప్రైవేట్ డిటెక్టివ్ని. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదు, రండి. తీసుకున్నామా. డోంట్ వరీ, ఆ ముగ్గురులో మీ అసలు తండ్రెవరో నేను తేలుస్తాను. అన్నట్టు మీ బర్త్డే ఎప్పుడు? ఫిబ్రవరి 19th. ఫిబ్రవరి 19th అంటే ఎల్లుండే. వెరీ గుడ్. మీ బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా ఇచ్చే ఏర్పాటు మీరు చేయండి. ఆ ముగ్గురు తండ్రుల్ని అక్కడికి రప్పించే ఏర్పాటు నేను చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ కిరణ్మయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హలో. థ్యాంక్ యూ. మీరు, నేను చెప్పానే సింగపూర్ నుంచి వచ్చారని. డాడీ? అవునమ్మా, మీ డాడీనే. డాడీ? ఎంత కమ్మగా ఉందమ్మా నువ్వు అలా పిలుస్తుంటే. డాడీ? నువ్వు అలా డాడీ అని ప్రేమగా తీయగా పిలుస్తుంటే నా చెవుల్లో అమృతం కరిగించిపోతున్నట్టుందమ్మా. తాత, సీసం కరిగించిపోసినట్లుగా అమృతాన్ని కూడా కరిగించి చెవుల్లో పోస్తారా? సింగపూర్ లో అలా పోస్తారేమో, నాకు ఐడియా లేదు. నాకుంది ఐడియా. ఏంటి ఐడియా? సింగపూర్ లో చెవులో సీసామృతం పోయారు. మరేం పోస్తారు? చిచి. నెంబర్ 1 తేనె పోస్తారు, నంబర్ 2 పాలు పోస్తారు, నెంబర్ 3 నీళ్లు పోస్తారు. హాయిగా పాలు తేనె అమృతం నోట్లో పోసుకోక ఇలా చెవుల్లో ముక్కులో పోసుకోవడం ఎందుకు? వెరైటీ కోసం. అదే మరి సింగపూర్ స్పెషాలిటీ. హైదరాబాద్ స్పెషాలిటీ ఏంటో తెలుసా నీకు? ఏంటి? నువ్వు నోరు మూసుకోవటం. చిన్నప్పుడు బొద్దుగా రబ్బర్ బొమ్మలాగా ఉండేదానివి. ఇదేంటమ్మా ఇప్పుడు చెక్క బొమ్మలాగా బక్కగా తయారయ్యావు? బెంగ ఎందుకమ్మా? నేను వచ్చేసాగా. అదే అమ్మాయి బెంగ. నేను వచ్చేసాగా. ఇక నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాను, సరేనా? ఏదమ్మా అలా పంచదార నోట్లో పోసుకొని పిలిచినట్లుగా ఇంకొక్కసారి ఒక్కసారి డాడీ అని పిలువమ్మా. డాడీ? పిలిచావా అమ్మా? వస్తున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? హే భగవాన్, నాకెంతటి దురవస్థ పట్టించావు. కన్న తండ్రి కన్న కూతురికి నేనే నీ తండ్రిని చెప్పుకునే దుస్థితి పట్టించావా? పోనీ
మిమ్మల్ని ఈ దుస్థితి నుంచి తప్పించడం కోసం నేను చెప్పనా, మీరే ఆమె తండ్రిని? ఏంటి మీరు మా నాన్నగారు? అవునమ్మా, విధి ఆడించిన వింత చదరంగంలో పావులమైపోయి విడిపోయాం తల్లి, విడిపోయాం. ఆవులే విడిపోయి పావుల్లా కాటేయడానికి వచ్చారా ఆయన? చిన్నప్పుడు 3 పూట్ల హార్లిక్స్ తాగేదాన్ని కాదు తినేదానివి. ఇప్పుడు కూడా అలాగే తింటున్నావా అమ్మా? ఏమిటి అలా చిక్కిపోయావు? ఇప్పుడు నేను వచ్చేసానుగా, నీకు రోజు 3 పూట్ల హార్లిక్స్ పెడతాను. ఏమిటమ్మా కన్నీళ్లు? ఇన్నేళ్లు మనం దూరం అయిపోయినందుకు బాధపడకూడదమ్మా. ఇప్పటికైనా మనం దగ్గరవుతున్నందుకు సంతోషించాలి. బియ్యంలో రాళ్లున్నందుకు బాధపడకూడదమ్మా. రాళ్లు కొనుక్కుంటే అందులో బియ్యం వచ్చాయని సంతోషించాలి. పెట్రోల్లో కిరసనాయిలు కలిసిందని బాధపడకూడదమ్మా. కిరసనాయిలు కొనుక్కుంటే అందులో పెట్రోల్ ఉందని సంతోషించాలి. ఆహా, ఏం తెలివితేటలు, ఏం తెలివితేటలు! అచ్చం నా పోలికే, నా పోలికే. కాదు, నా పోలిక. నా కూతురికి నా పోలిక కాక మరెవరి పోలికొస్తుంది? కూతురు అంటే మీరు? స్వయాన నిన్ను కన్నతండ్రినమ్మా. నాన్న, నీ చేత నూరారా నాన్న అని పిలిపించుకోవడం కోసమేనమ్మా విడదీసిన ఆ దేవుడు మనల్ని ఎలా కలిపాడు. ఏంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అమ్మాయిని నమ్మిద్దాం అనుకుంటున్నావా? కిరణ్మయ్య అసలు తండ్రిని నేను. అసలు తండ్రి లేడు, కొసరు తండ్రి లేడు. కిరణ్మయ్య కన్న తండ్రి నేను. కాదు నేను, కాదు నేను, కాదు నేను, ఆపండి, ఆపండి. ఇప్పుడు మీ ముగ్గురులో నా తండ్రి ఎవరో నేను తెలుసుకోవాలన్నమాట. ఇంకా తెలుసుకునేది ఏమిటమ్మా? ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. నేనే నీ కన్న తండ్రిని అనిపించడం లేదు. అనిపించినంత మాత్రాన అన్ని నిజాలు కాలేవుగా. మీ అమ్మ రాసిన ఈ ఉత్తరాలు చూసేనా నేనే నీ కన్నతండ్రినన్న నిజాన్ని నమ్మమ్మా. చూడమ్మా, నేను మీ అమ్మ మా పెళ్లి సందర్భంగా తీసుకున్న ఫోటోలు ఇవి తప్పితే నేనే నీ తండ్రిని చెప్పడానికి వేరే ఆధారమే లేదమ్మా. మీరేమంటారు మిస్ కిరణ్మయి? నాకంతా గందరగోళంగా ఉంది. వీళ్ళలో అసలు తండ్రి ఎవరో మీరే తేల్చెప్పి ఆ డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టి పంపించండి. సో మీ దగ్గరున్న ఫోటోల్ని బట్టి, మీరు రాసుకున్న వివరాలను బట్టి కిరణ్మయి మీ కూతురని నమ్మమంటారు? నమ్మాలి. ఎందుకంటే తప్పు డైరీలు ఎవరు రాసుకోరు కదా. మనం రాసుకునే డైరీలే మనకి సాక్ష్యంగా పనికొస్తాయనుకుంటే ఇదిగో నా దగ్గర ఉంది డైరీ. చూడండి, ఇందులో నేను రాసుకున్నది చదివితే నేనే కిరణ్మయ్య తండ్రిని అని మీకు అర్థమవుతుంది. ఇదిగో కిరణ్మయ్య తల్లి రాసిన ఉత్తరం. ఉత్తరాలదే ఉందండి. రైటింగ్ కాపీ చేయడం ప్రాక్టీస్ చేస్తే ఎవరి రైటింగ్ తో ఎవరైనా లెటర్స్ రాసుకోవచ్చు. అయితే రాజేశ్వరి రైటింగ్ నువ్వు కాపీ చేయి. నాకేం కాపీ చేయాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు రాజేశ్వరి నాకు రాసిన లెటర్స్ ఉన్నాయి. ఈ ఉత్తరాల సాక్ష్యం సరిపోదంటే మా పెళ్లి రోజు తీసుకున్న ఫోటోలు ఎలాగో ఉన్నాయి కదా, ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి మేడం కిరణ్మయ్య తండ్రి నేనే అని చెప్పడానికి? చూడు మిస్టర్, ఇలాంటి ట్రిక్ ఫోటోలు నేను 190 తేగలను. ట్రిక్ ఫోటోనా? యా, బట్టలు లేకుండా నువ్వు బీచ్ లో తిరుగుతున్నట్టు ఫోటోలు తెమ్మంటావా? అరగంటలో తేగలను. ఇలాంటి ట్రిక్ ఫోటోలు చూపించి ఫాదర్ పుచ్చుకొట్టేయాలని ప్రయత్నించుకు. నేనే కిరణ్మయి ఫాదర్ని. కిరణ్మయి, డాక్టర్ ఇప్పుడు కిరణ్మయికి ఎలా ఉంది? షీల్ బి ఆల్ రైట్. మానసిక ఒత్తిడి ఎక్కువ అవడం మూలాన తట్టుకోలేక అలా పడిపోయింది. కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఆవిడలా పడిపోవడం ఒక రకంగా మంచిదే అయింది. వాట్ డాక్టర్? ఇప్పుడు మేము చేసిన చెకప్లో ఆవిడకి కిడ్నీ ట్రబుల్ ఉందనే విషయం బయటపడింది. డాక్టర్, నథింగ్ టు వరీ. వెంటనే కిడ్నీ మార్చేస్తే షీల్ బి ఆల్ రైట్. మీకు తెలుసు కదా, ప్రస్తుతం రూల్స్ ప్రకారం
కుటుంబంలోని వ్యక్తి కిడ్నీ డొనేట్ చేయాలి. కిడ్నీ ఇచ్చే వ్యక్తి ఎవరో త్వరగా తేల్చుకుంటే వాళ్ళని ఒకసారి చెకప్ చేసి ఆపరేషన్కి ఏర్పాటు చేస్తాను. ఎవరన్నా కిడ్నీ ఇవ్వాలి. అయితే అమ్మాయికి కిడ్నీ నేనిస్తాను. మీరిద్దరూ ఇచ్చినా అందుకు రూల్స్ ఒప్పుకో. ఎందుకంటే కిరణ్మయి అసలు తండ్రిని నేను, అంచేత నేనే ఇస్తాను కిడ్నీ. నేను వెంటనే వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతాను. నువ్వేనా ఏమిటి మాట్లాడేది? నేను మాట్లాడతా డాక్టర్తో. ఆహా, అంటే ఏంటి? డాక్టర్తో మాట్లాడటం మాకు చేత కదా, నేను మాట్లాడతాను. తాత, ఆ. కిడ్నీ అంటే ఏమిటో నీకు తెలుసా? కిడ్నీ అంటే అదో రకమైన ఇడ్లీ లాంటిది. అసలు కిడ్నీ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కడంటే అది మోకాల్లో ఉంటుంది. ఏంట్రా నవ్వుతున్నావు? నీ నాలెడ్జ్ టెస్ట్ చేసా, ఫెయిల్ అయిపోయావు. ఏ కిడ్నీ మోకాల్లో ఉండదు తాత. మరి అరికాల్లోనా? అరికాల్లో ఉండదు, మోకాల్లో ఉండదు. పిచ్చి తాత, అసలు మనుషుల్లోనే ఉండదు, జంతువుల్లో ఉంటుంది. తాత తాత. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. నా పేరు సత్యం. మ్హూ. నేను కిరణ్మయి ఫాదర్ని. కూర్చోండి. కిడ్నీ ఇవ్వడానికి వచ్చారా? అవును, కానీ నేను కిడ్నీ ఇవ్వడానికి పనికిరాను అని మీరు చెప్పాలి. ఏమిటి మీరనేది? అది ఈ వయసులో కిడ్నీ ఇవ్వాలంటే భయంగా ఉంది డాక్టర్. ఇవ్వను అంటే నలుగురు రకాలుగా అనుకుంటారు. అందుకని నేను కిడ్నీ ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు, మీరు నన్ను పరీక్షలు చేసినట్టు, బీపీ షుగర్ లాంటివి ఉన్నందువల్ల కిడ్నీ ఇవ్వడానికి నేను పనికిరాను అని మీరు శోధనతో చెప్పాలి. మీ రుణం నేను ఉంచుకోను. గెట్ అప్. ఈ పని చేయమని చెప్పడానికి మీకు సిగ్గులేదేమో గానీ విన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. అది కాదు డాక్టర్. గెట్ అవుట్ ప్లీజ్, గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, నేను కిరణ్మయి తండ్రిని. నా కూతురికి ఏం అపాయం లేదు కదా? మీరు కిడ్నీ ఇస్తే ఎలాంటి అపాయమూ ఉండదు. నాకు ఆ అదృష్టం లేదు డాక్టర్. ఆల్రెడీ నా కిడ్నీ ఒకటి నా భార్యకి డొనేట్ చేశాను. మీ భార్యకా? కిరణ్మయి వాళ్ళ అమ్మగారికా? నేను ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని. నాకు తెలియకుండా అలా జరిగే అవకాశం లేదే. అంటే అది నా భార్య అంటే కిరణ్మయి వాళ్ళ అమ్మ కాదు, సింగపూర్లో ఉన్న మరో భార్య. ఆవిడ కిడ్నీ ప్రాబ్లం వస్తే డొనేట్ చేశాను. అందుకని మరెవరి కిడ్నీ అయినా తీసుకుని మా అమ్మాయిని బతికించండి. మరెవరి కిడ్నీ అయినా అమర్చాలి అంటే మీకు రెండో కిడ్నీ లేదనే విషయాన్ని డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు డాక్టర్లు టెస్ట్ చేస్తే నాకు 2 కిడ్నీలు ఉన్నాయని తెలిసిపోతుంది. డాక్టర్, ఇప్పుడు ఆ టెస్ట్లు గిస్టులు ఎందుకు? అంతగా కావాలంటే టెస్ట్ చేసేసానని చెప్పండి. మీ సహాయం నేను మర్చిపోను. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు మనిషా పశువా అని. డాక్టర్, మర్యాదగా బయటికి వెళ్తారా, మెడబట్టి గెంటించమంటారా? అవసరం లేదు. మీరు కిరణ్మయి తండ్రిని. వెంటనే ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. కిడ్నీ నేనిస్తాను. అయితే ఇతనే అసలు తండ్రి అయి ఉంటాడు. అయితే మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ఆపరేషన్ సమయంలో కిరణ్మయి రెండో కిడ్నీ కూడా పనిచేయకుండా చేయాలి. డాక్టర్ చేత హత్య చేద్దాం చూస్తున్నారా? ఆహాహా, ఇది హత్య కాదు. ఆపరేషన్ ఫెయిల్ అయింది అంతే. అప్పుడు నేను కిడ్నీ ఇచ్చే అవసరం ఉండదు. ఈ విషయం మూడో కంటి వాడికి తెలియదు. పని పూర్తయ్యాక మిమ్మల్ని సంతోషపెట్టే బాధ్యత నాది. లేకపోతే మీ కుటుంబాన్ని దుఃఖపెట్టే బాధ్యత మీదవుతుంది. వస్తాను. మీరేం భయపడకండి డాక్టర్. అరిచే కుక్క కరవదు. ఏమిటి గంగయ్య? ఏం లేదమ్మా, ఏం లేదు. ఈ గంగయ్య నమ్మడానికి వీల్లేదు. వీడికి దొంగ తండ్రులకి ఏదో లింక్ ఉన్నట్టుంది.
కథ కొత్త మలుపు తిరగబోతోంది. ఏమైంది? వాళ్ళు ముగ్గురు నకిలీ తండ్రులేనే అర్థమైంది. వెంటనే వాళ్ళకి అత్తారింటి మర్యాదలు ఏర్పాటు చేశాను. చెప్పండి రా, నిజం చెప్పండి. అసలైన తండ్రి ఎవరో చెప్పండి. నేను కూడా కాదు బాబు, చెప్పండి. చెప్పాలి. అవును, మేము ముగ్గురం కాదు, కిరణ్మయి మా ఫ్రెండ్ గంగాధరం కూతురు. సింగపూర్లో ఉన్నప్పుడు మేము నలుగురం ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. గంగాధరం రాజేశ్వర్ల ప్రేమ పెళ్లి అంతా మాకు తెలుసు. గంగాధరం సింగపూర్లో ఉన్నప్పుడు రాజేశ్వరి కారు యాక్సిడెంట్ లో చచ్చిపోయింది. రాజేశ్వరి చచ్చిపోయిందని తెలిసినప్పుడు గంగాధరానికి పెద్ద షాక్ తగిలింది. దాదాపు మతి చెరించినంత పనైంది. మాతో చెప్పకుండా సింగపూర్ నుంచి వచ్చేశాడు. తన కూతురి కోసం ఎక్కడెక్కడో పిచ్చిగా తిరుగుతున్నాడని తెలిసింది. ఈ మధ్యనే ఇండియా నుంచి వచ్చిన ఫ్రెండ్ ద్వారా గంగాధరం మావగారు కూతురు కోరిక మేరకు వీలునామాలో అల్లుడికి తన ఆస్తిలో 4వ వంతు వాటా రాశాడని తెలిసింది. రాజేశ్వరి చిన్నప్పటి కిరణ్మయ్యల ఫోటోలు, రాజేశ్వరి గంగాధరానికి రాసిన లెటర్సు మా రూమ్లో ఉండేసరికి వాటి సాక్ష్యంతో ఆస్తి కాజేయాలనుకున్నాం. తర్వాత ట్రిక్ ఫోటోగ్రఫీతో పెళ్లి ఫోటోల్లో మా తలకాయలు ఇరికించాం. మా ముగ్గురులో వాటా విషయంలో తేడాలొచ్చి ఎవరి మటుకు వాళ్ళం ఆస్తి వాటా మొత్తం కుట్టేయారని ఇలా వచ్చాం. సింగపూర్ నుంచి ఆస్తి కాజేయాలనే ఆశతో వచ్చిన ఈ అతిథులకి సత్కారాలు బాగా చేయండి సిఐ గారు. పదండి. అంటే నాన్నగారు అమ్మని మోసం చేయలేదన్నమాట. మా కోసం సింగపూర్ నుంచి తిరిగి వచ్చారన్నమాట. అలాంటి తండ్రి నేను అసహించుకుంది. అలాంటి తండ్రి నేను ద్వేషిస్తుంది. ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. ఆ దేవుడు క్షమించకపోయినా మీ నాన్నగారు క్షమిస్తారు. నాన్నగారు ఎక్కడున్నారు? ఏమిటో ఈ ఊళ్ళోనే ఉన్నారు. ఈ ఊళ్ళోనా? నాన్నగారు ఈ ఊళ్ళో ఉన్నారు. ఎక్కడ? ఎవరి పేరు మీద? పేరు కిరణ్మయి. గోత్రం? భరద్వాజ గోత్రోద్భవస్య కిరణ్మయీ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య అభయ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ దుర్గాదేవి స్తోత్ర పూజాం కరిష్యే. కర్పూర నీరాజనం సమర్పయామి. ఆ ముగ్గురు మోసగాళ్ల మూలంగా నా కూతురికి ఎలాంటి అపకారం జరగకుండా చూడు తల్లి. ఆపరేషన్ కూడా సాఫీగా జరిగేటట్టు చూడు తల్లి. అంటే ఇంతకాలం మా ఇంట్లో పని మనిషిగా ఉన్న గంగయ్యే నా కన్న తండ్రా? అవును, ఈ గంగయ్యే మిస్టర్ గంగాధర్. నాన్న, అమ్మా, నాన్న, ఆపరేషన్ కాకుండానే ఇలాగా? ఆ ఆపరేషన్ అంతా అసలు తండ్రిని కనుక్కోవడం కోసం మేవాడిన నాటకం అండి. కిరణ్మయికి ఏ ప్రాబ్లం లేదు. ఇంతకాలం సొంత కూతురు ఇంట్లోనే పనివాడిగా ఉన్నారా నాన్న? ఏం చేయమంటావు తల్లి? నా పిచ్చి నయమై నాకు మన ఇల్లు గుర్తుకొచ్చి నీ దగ్గరికి వచ్చేసరికి తండ్రి అనేవాడి మీద నువ్వు పెంచుకున్న ద్వేషాన్ని, అసహ్యాన్ని చూసి భయపడ్డాను. నేనెంత చెప్పినా నువ్వు నా కథ నమ్మవని నాకు తెలుసు. తండ్రి అని చెప్పి అవమానింపబట్టం కంటే నీ ఆలనా పాలనా చూస్తూ నీ పనివాడిగా ఉండటంలోనే తృప్తి, గౌరవం ఉంటుందనిపించిందమ్మా. అమ్మని మోసం చేసిన వ్యక్తిగానే మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీ మీద అంత అసహ్యం పెంచుకున్నాను. కానీ మీరు నా కోసం సింగపూర్ నుంచి వచ్చారని, ఎక్కడెక్కడో వెతికారని ఇంతకు ముందే తెలిసింది నాన్న. ఇంతకు ముందే తెలిసింది. నాకు తెలుసమ్మా,
ఎప్పటికైనా అమ్మవారి నీకు తెలియజేస్తుందని నాకు తెలుసు. ఆ అమ్మవారి ఈ అమ్మాయి రూపంలో వచ్చి మనిద్దరిని కలిపింది నాన్న. ఈ అమ్మాయికి ఎలా తెలుసు నేనే నీ తండ్రినని? మేం మొదటిసారిగా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ గొడవంతా మీకెందుకు గాని, ఎండను పడి వచ్చారు, కూహండి బాబు, కూలింగ్ డ్రింక్ తాగెళ్దురు గాని. పనివాడికి ఆస్తికి సంబంధించిన ఇన్ని వివరాలు తెలిసాయి అంటే ఆ ముగ్గురికి ఫోటోలు అందించిన పనివాడు వీడే అయ్యుంటాడేమో. ఎందుకైనా మంచిది, వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి. అలా మీ మీద డౌట్ వచ్చింది. తర్వాత డాక్టర్ రూమ్ బయట మిమ్మల్ని చూసినప్పుడు మీ మీద డౌట్ బలపడింది. మిమ్మల్ని ఫాలో అయ్యాను. రాజేశ్వరి, నాకెంతటి దురవస్థ పట్టిందో చూశావా? కన్న తండ్రినని కూతురికి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఆ అవకాశమే నాకుంటే కిడ్నీ ఇచ్చి అమ్మాయిని కాపాడుకునేవాణ్ణి. ఈ ఆపద సమయంలో కనీసం ఆదుకునేవాణ్ణి. దీనికి తోడు ఇప్పుడు ఈ ముగ్గురు వెధవలు తండ్రులం మేమంటే మేమని బయలుదేరారు. వాళ్ళు అమ్మాయికి ఏ హాని తలపెట్టకుండా ఉండాలని అనుక్షణం గమనిస్తూనే ఉన్నాను. ఈ గెడ్డాలు మీసాలు ఉన్న నన్ను వాళ్ళు అసలు గుర్తుపట్టలేదు రాజేశ్వరి. లేదు, అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుతాను, నువ్వేం బాధపడకు. అంతా అమ్మోరి చూసుకుంటుంది. వారం వారం అమ్మాయి పేరు మీద పూజలు చేస్తున్నాగా అంతా అమ్మోరే చూసుకుంటుంది. కిరణ్మయి మనకేనా ఏంటి? అమ్మోరు కూడా కూతురు లాంటిది. వెళ్ళి రక్షించుకోమని అమ్మోరితో చెప్తాను. అలా మీరు మీ భార్యతో మాట్లాడిన మాటలు విన్నాను. మీరే అసలు తండ్రి అని తెలుసుకున్నాను. ఏమైతేనే ఇన్నేళ్ల తరువాత నా కూతురు చేత నాన్న అని పిలిపించుకునే అదృష్టం నాకు దక్కింది. అంతా అమ్మవారి దయ.